భారతదేశ చరిత్రలో బొబ్బిలి సంస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బొబ్బిలి సంస్థానం ముద్దుబిడ్డ అయిన శ్రీకృష్ణ రంగారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారిపై ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నాం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బొబ్బిలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మీ కేజే శర్మ. బొబ్బిలి అఖండ భారతావనికి పరిచయం చేయనవసరం లేని ప్రాంతం. బొబ్బిలి పౌరుషానికి పుట్టినిల్లు, సౌర్య ప్రతాపానికి ఈ ప్రాంతం ఆనవాళ్లు. జమీందారీ పాలనా వైభవాన్ని భారతదేశానికి చూపించిన ఘనత ఈ ప్రాంత రాజులకే దక్కింది. ఒకవైపు రాజరికం, మరోవైపు జమీందారీతనం, ఇంకొక వైపు ప్రజాస్వామ్యం. ఈ మూడు రకాలైన పరిపాలనలో భాగస్వామ్యులైన ఘనత బొబ్బిలి మూడు తరాల పాలకులకే దక్కింది. ఈ ప్రాంత ప్రజలకు బొబ్బిలి రాజులంటే పంచ ప్రాణాలు. అందుకే వారికి ఎన్నికలతో పని లేదు. ప్రత్యర్థి ఎవరో గుర్తించుకోవలసిన అవసరమూ లేదు. తమ రాజరికపు ముద్దు బిడ్డ ఎన్నికల కథన రంగంలో దూకితే వారికి మద్దతునిచ్చి వారు కోరుకున్న సింహాసనాన్ని అప్పగించడమే ఈ ప్రాంత ప్రజలకు తెలిసింది. అందుకే దేశ రాష్ట్ర రాజకీయాలలో బొబ్బిలికి ఎప్పుడు సుస్థిర స్థానం ఉంది. తమ నాయకుడు రాజుగా ఉన్నా, జమీందారుగా ఉన్నా సరే, ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మున్సిపల్ చైర్మన్ గా ఉన్న పదవులలోనే కాదు, ప్రాణాలతో సమానంగా తమను చూసుకుంటారన్న నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. ఇంతటి ఘన చరిత్రను స్వంతం చేసుకున్న బొబ్బిలి సంస్థానం చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలను, వారసుల జనరంజక పాలనపై ప్రత్యేక కథనాలలో ముందుంచే చిరు ప్రయత్నమే ఇది. ఆశీర్వదిస్తారని ఆశిస్తూ. బొబ్బిలి ప్రాంతం దాదాపు 920 చదరపు మైళ్లు విస్తరించి ఉంది. శ్రీకాకుళం, చీపురుపల్లి, పార్వతీపురం, పాలకొండ, సాలూరు మండలాలలో సుమారు 150 గ్రామాలు ఈ సంస్థానంలో ఉండేవి. వీటన్నింటికీ మూలం బొబ్బిలి సంస్థానమే. ఒకవైపు దేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతుండగానే బొబ్బిలి సంస్థానం 13వ రాజైన శ్రీ శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1932లో బాధ్యతలు చేపట్టారు. ఆయన కాలంలో సహకార ఉద్యమాన్ని తీవ్రతరం చేయడంతో పాటు సాంకేతిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు చేశారు. ఈయన వల్ల బొబ్బిలి రాజుల ఖ్యాతి నలుదిశలా విస్తరించింది. ఆయన కుమారుడైన కుమార్ రాజా ఆఫ్ బొబ్బిలి ఆర్వీజీకే రంగారావు స్వతంత్ర భారతావనిలో పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ఆ తరువాత 1974లో శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆయన ఆధ్వర్యంలో విద్యారంగం బొబ్బిలిలో కొత్త పుంతలు తొక్కింది. ప్రజలకు విద్య చేరువ కావాలన్న పట్టుదలతో ఆయన రాజా కళాశాలను నిర్మించి విద్యార్థులకు విద్యాదానం చేశారు. ఆయన తదనంతరం ఆయన కుమారులైన సుజయకృష్ణ రంగారావు బాధ్యతలను చేపట్టారు. ఈయన ఆధ్వర్యంలో రాజా కళాశాల నిర్విరామంగా కొనసాగుతుంది. కుమార్ రాజా గారికి కార్లంటే మక్కువ ఎక్కువ. ఇప్పటికీ ఆయన ఉపయోగించిన కార్లు బొబ్బిలి సంస్థానంలో కొలువుదీరి ఉండడం విశేషం. ఆ తరువాత చాలా కాలం పాటు బొబ్బిలి రాజులు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆర్వీజీకే రంగారావు గారికి 3 కుమారులు. పెద్ద కుమారుడు శ్రీ సుజయకృష్ణ రంగారావు, రెండవ కుమారుడు శ్రీ ఆర్వీఆర్కే రంగారావు, మూడవ కుమారుడు శ్రీ ఆర్వీఎస్కేకే రంగారావు. ఈ 3 విద్యాభ్యాసం చెన్నైలోనే సాగింది. ఈ 3 పెరిగి పెద్దయ్యే నాటికి విజయనగర రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి. తమ రాజులు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బొబ్బిలి ప్రజలు కోరుకున్నప్పటికీ రాజులు మాత్రం తెర వెనుక రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. కానీ వారి కనుసన్నల్లోనే బొబ్బిలి రాజకీయం నడిచింది. అయితే తీవ్రమైన ఒత్తిళ్లు, ప్రజల అభీష్టం మేరకు
2004వ సంవత్సరంలో శ్రీ సుజయ కృష్ణ రంగారావు గారు ప్రత్యక్ష రాజకీయాల్లోనికి రాక తప్పలేదు. తొలి ప్రయత్నంలోనే శ్రీ సుజయ కృష్ణ రంగారావు గారు 2004 ఎన్నికలలో బొబ్బిలి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులను రప్పించి బొబ్బిలి నియోజకవర్గాన్ని చరిత్రలోనే నిలిచిపోయే విధముగా తీర్చిదిద్దారు. మరలా 2009 ఎన్నికలలో మరోసారి 24,000 పైచిలుకు మెజారిటీతో రెండోసారి గెలిచారు. మరలా 2014 ఎన్నికలలో బొబ్బిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. శాసనసభ్యునిగా బొబ్బిలి నియోజకవర్గంపై తనదైన ముద్ర వేసేందుకు సుజయ కృష్ణ రంగారావు గారు నిరంతరం తపిస్తుంటారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతుంటారు. విద్య, సాగునీరు, తాగునీరు ఆయనకు అత్యంత ప్రధానమైనవి. ఈ మూడింటి ద్వారానే నియోజకవర్గ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని ఆయన నమ్ముతుంటారు. అందుకే ఆయన ఈ 3 రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ముందుగా విద్యారంగం విషయానికొస్తే చిన్నతనం నుండే ఆయనకు విద్యపై ఎనలేని మక్కువ. అందువల్లనే అత్యంత పిన్న వయస్సులోనే 1998వ సంవత్సరంలో బొబ్బిలి రాజా కళాశాలకు కరెస్పాండెంట్ గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశానికి విద్య తెలియని రోజుల్లో, అంటే సుమారు 2 శతాబ్దాల కిందట సంస్థానం స్కూల్ ద్వారా బొబ్బిలి పరిసర ప్రాంత ప్రజలకు విద్యను అందించిన ఘనత బొబ్బిలి రాజవంశీయులకే దక్కుతుంది. విద్యకు బొబ్బిలి వంశీయులు ఇచ్చే ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. దీనితో పాటు క్రీడలకు కూడా బొబ్బిలి రాజులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. బొబ్బిలిలో ఉన్న సువిశాల మైదానాలే దీనికి తార్కాణం. 2002వ సంవత్సరంలో శ్వేతాచలపతి సంస్థానం స్మార్ట్ టెక్నో స్కూలును ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధికై శ్రీ సుజయ కృష్ణ రంగారావు గారు నిరంతరం పాటుపడుతుంటారు. ఎక్కువగా సాగునీరు, తాగునీరు విషయానికి వస్తే ఈ 2 రంగాల కోసం ప్రభుత్వంతో మాట్లాడి సుమారు 7 కోట్ల రూపాయలు మంజూరు చేయించి తాగునీరందించారు. అదే విధముగా వెంగళరాయ సాగర్కు అదనపు ఆయకట్ట నిర్మాణం, తోటపల్లి పిల్ల కాలువల ద్వారా బొబ్బిలి, తెర్లాం మండలాల శివారు ప్రాంతాలకు 15,000 నుండి 20,000 ఎకరాలకు సాగునీరందించాలన్న ధ్యేయంతో ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న సంగతి తెలిసిందే. సువర్ణముఖి, వేగావతి నదుల అనుసంధానం ద్వారా మధ్యలో ఉన్న బొబ్బిలి మండల భూములకు అదనముగా సాగునీరు అందించే విధముగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 2-3 నెలలలో ఈ కళ సాకారమయ్యే అవకాశం ఉంది. ప్రతి నిత్యం బొబ్బిలి కోటలో దర్బారుని నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తీర్చడమే ఈ కుటుంబానికి ఆనవాయితీగా మారింది. గోవులంటే సుజయ కృష్ణ రంగారావు గారికి అత్యంత ఇష్టం. అందుకే బొబ్బిలి కోటలో ప్రత్యేకంగా గోశాల కూడా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక రంగంపై కూడా సుజయ కృష్ణ రంగారావు గారికి మక్కువ ఎక్కువ. 4 ఏళ్ల కిందట ఆయన బొబ్బిలిలో వేంచేసిన వేణుగోపాల స్వామి ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ 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 త్రిదండి చినజీయర స్వామి వారి శిష్యులలో ప్రధాన శిష్యులుగా సుజయ కృష్ణ రంగారావు ఒకరిని చెప్పాలి. అటువంటి మహామహులను బొబ్బిలికి రప్పించిన ఘనత ఈ కుటుంబానికే దక్కింది. కోటలో ఉన్న కోట దుర్గమ్మ దేవతను బొబ్బిలి రాజులు నిత్య ధూప దీప నైవేద్యాలతో కొలుస్తూ ఉంటారు. ఆమె తమ వంశీయులను రక్షిస్తుందనే విశ్వాసం ఉంది. బొబ్బిలి పట్టణంలో వేంచేసిన దాడి తల్లమ్మ సిరిమానోత్సవాన్ని బొబ్బిలి సంస్థానాధీశులు ప్రతి ఏడాది ఘనంగా జరుపుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి తమ కోటలో ఉన్న ఒక భవనాన్ని ఉచితంగా ఇచ్చారు. దాతృత్వానికి బొబ్బిలి సంస్థానాధీశులు నిదర్శనంగా నిలిచారు. ఇక కుమార్ రాజా వారి 2వ కుమారులైన
ఆర్వీఆర్కే రంగారావు గురించి తెలుసుకుందాం. ఆయన ఎక్కువగా వ్యాపార రీత్యా చెన్నైలో ఉంటారు. అప్పుడప్పుడు బొబ్బిలిలో జరిగే శుభకార్యాలకు వస్తూ ఉంటారు. ప్రతి ఎన్నికలకు బొబ్బిలి కోటకు చేరుకొని అన్నదమ్ములిద్దరికీ సహాయం చేస్తూ వారి విజయోత్సవంలో భాగం పంచుకుంటారు. ఇకపోతే అందరికీ ఆప్తుడు, ముగ్గురిలో చిన్నవారైన ఆర్వీఎస్కే రంగారావు అంటే బేబీ నాయన గురించి తెలుసుకుందాం. వయస్సులో చిన్నవారైనా వ్యూహరచన చేశారంటే విజయం తథ్యమనే చెప్పాలి. 3 పదుల వయస్సులోనే 6 పదుల యశస్సు సంపాదించుకున్న బేబీ నాయనను చూస్తే అంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. రాచరిక దర్పంతో పాటు ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఆయన పాలనా పటిమని చూసి బొబ్బిలి ప్రజానీకం మురిసిపోతుంటుంది. రాజులంటే సాధారణంగా ప్రజలను పాలించేవారిని మాత్రమే గతంలో ప్రజలు భావించేవారు. అయితే ప్రజాస్వామ్య యుగంలో రాజులంటే కేవలం పాలకులే కాదని ప్రజల సేవకులని కూడా ఆయన నిరూపించారు. చారిత్రాత్మకమైన గుర్తింపు పొందిన బొబ్బిలి మున్సిపాలిటీకి అత్యంత చిన్న వయస్సులోనే ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. బ్యూటిఫుల్ బొబ్బిలి కోసం ఆయన ఎంతగానో కలలు కన్నారు. తన పదవీ కాలంలో బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలోనూ, ప్లాస్టిక్ వాడకం నిషేధంలోనూ, చెత్తను కూడా సక్రమంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయనడంలో, ప్రజలకు చాటి చెప్పడంలో ఆయన దూరదృష్టి ఎంతో ఉంది. రాజకీయాన్ని కేవలం ఎన్నికల వరకు మాత్రమే తీసుకోవడం ఆయన అలవాటుగా చేసుకున్నారు. ఎన్నికలనేవి కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయని, ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన నేతకు ఓటు వేసుకునే హక్కు, స్వేచ్ఛ ప్రజలకుందని ఆయన భావిస్తుంటారు. కేవలం 30 సంవత్సరముల వయస్సులోనే ఇటువంటి పరిణితి సాధించడం ఎంతో గొప్ప విషయం. బొబ్బిలి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య లేకుండా చేయడంలో ఆయన ఎంతగానో కృతకృత్యులయ్యారు. ఎన్నికైన నాటి నుండి బొబ్బిలి మున్సిపాలిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకే ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన చేసిన కృషి ఫలితముగానే బొబ్బిలి మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. బొబ్బిలి కోటలో ఉన్న ఆయుధాలు. బొబ్బిలి రాజులకు తొలి నుండి తమ వారసత్వ సంపదను రక్షించుకోవడంపై అత్యంత శ్రద్ధ ఉంది. అందుకే అప్పటి యుద్ధంలో తమ పూర్వీకులు వాడిన ఆయుధాలను ఇప్పటికీ కోటలో భద్రంగా ఉంచారు. ప్రతి ఏడాది విజయదశమి నాడు బొబ్బిలి సంస్థానాధీశులు, వారి వారసులు కోటలో ఉన్న ఆయుధాలకు పూజలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ ఆయుధాలను సందర్శించడానికి ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉంటారు. బొబ్బిలి కోటకు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది. కోట ప్రాంగణమంతా పటిష్టమైన రాతి కట్టడాలతో నిర్మాణం జరిగిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికీ ఆ కట్టడాలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దానికి ప్రతీకగా నిలిచిన యుద్ధ స్తంభం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. కోటలో తమ పూర్వీకులు అవలంబించిన కొన్ని పద్ధతులను నేటి రాజులు కూడా కొనసాగిస్తున్నారు. పూర్వం మాదిరిగానే కోటలో ఇప్పటికీ కాలాన్ని తెలియజేసే గంట కొడుతూ ఉంటారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉన్నారు. బొబ్బిలి పేరు చెప్పగానే ప్రజలకు 2 అంశాలు గుర్తొస్తాయి. ఒకటి బొబ్బిలి కోట అయితే రెండోది బొబ్బిలి వీణ. ఈ ప్రాంతంలో తయారయ్యే వీణలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఇప్పటికీ దేశ విదేశాలలో ఈ వీణలను జ్ఞాపికలుగా ఇస్తారు. తన తండ్రి గారైన ఆర్వీజీకే రంగారావు గారి జయంతోత్సవం నాడు ఆయన గుర్తుగా కుమారులు బస్ షెల్టర్ల నిర్మాణాలు చేస్తూ తన తండ్రి గారిపై ఉన్న అభిమానాన్ని చాటుతున్నారు. బొబ్బిలి రాజవంశీయుల ముద్దుబిడ్డైన సుజయకృష్ణ రంగారావు గారితో స్పెషల్ లైవ్ స్టోరీ. 2004లోని ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది. అప్పటికి సుమారు ఒక 30 సంవత్సరాల కిందట ఆఖరణ మా కుటుంబం నుంచి
రాజకీయాల్లోని నాన్నగారు ఎమ్మెల్సీ చేయటం జరిగింది. తర్వాత ఎవరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేము. 2004లోని ప్రత్యక్ష రాజకీయాల్లోని శాసనసభ్యుడిగా బొబ్బిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తర్వాత మరి ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో నన్ను తొలిసారి గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన నియోజకవర్గం, మున్సిపాలిటీ ఉన్నప్పటికీ కూడా మరి ఆనాడి నియోజకవర్గంలో 2 మండలాలు కూడా ఉండటం, మరి ఎక్కువగా రైతులు, ఈ ప్రాంతంలో రైతులు ఉండటం, రైతులు మరి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడినవారు కాబట్టి ముందు నుంచి కూడా వ్యవసాయానికి మరి సాగునీరు అనేది అతి ముఖ్యమైన అంశంగా భావించి సాగునీరు ఎంత అభివృద్ధి చేద్దామని, ఎంత ఆయకట్టు పెంచుదామని ముందు నుంచి కూడా నా ప్రయత్నం ఉండేది. దానికి అనుగుణంగానే మరి ఆ రోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే కంచరగడ్డ రిజర్వాయర్ అనే ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేయటం, అది నిర్మించడం కూడా జరిగింది. అదే కాకుండా మరి ఏవైతే ఆనాటికి ఉన్న నీటి వనరులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సువర్ణముఖి నది అవనివ్వండి, లేకపోతే వేగావతి నది అవనివ్వండి, వాటి మీద ఉన్న ప్రాజెక్ట్స్, వెంగళరాయ సాగరం ప్రాజెక్టు, పారాద ఆనకట్ట అవనివ్వండి, సీతానగరం ఆనకట్ట అవనివ్వండి, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలోని రైతులకి నీరు అందని పరిస్థితి. దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఏ కారణం వల్ల నీరు పూర్తి స్థాయిలో అందట్లేదు అని దాని మీద పూర్తిగా అధ్యయనం చేయటం జరిగింది. చేసిన తర్వాత మరి సరైన విధానంలోని మరమ్మతులు అవ్వక ప్రాజెక్టు నిర్మించిన కాడి నుంచి కూడా ఈ ఇబ్బందులు రైతులు పడుతున్నారని తెలుసుకొని మరి మరమ్మతులకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయటం జరిగింది. వెంగళరాయ సాగరం అవనండి, పారాద ఆనకట్ట అవనండి, సీతానగరం ఆనకట్ట అవనండి, ఇవన్నీ కూడా మరమ్మతులు చేసి మరి ఆఖరి ఎకరా ఆయకట్టు దాకా కూడా నీరు కలవాలనే ఆలోచనతో చేయటం జరిగింది. మరి తర్వాత తోటపల్లి ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. తోటపల్లి ప్రాజెక్టు కూడా మరి సుమారు 40 కిలోమీటర్ల పైగా బొబ్బిలి నియోజకవర్గంలోని తోటపల్లి కాలువ ప్రయాణించడం జరుగుతుంది. మరి 40 కిలోమీటర్లు ప్రయాణించితే ఆనాటికి ముందు తోటపల్లి చేపట్టినప్పుడు కేవలం 7,000 ఎకరాలు బొబ్బిలి నియోజకవర్గంలోని, ప్రధానంగా బొబ్బిలి మండలంలోని, తెరలా మండలంలోని కేవలం 7,000 ఎకరాలు కలిసే పరిస్థితి ఉండేది. మరి అది సరైన విధంలో న్యాయం జరగట్లేదేమో బొబ్బిలి నియోజకవర్గ రైతులకి. 40 కిలోమీటర్లు నీరు ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని చూసి ఆనందపడే పరిస్థితి రైతులకు ఉంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఒక ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలియపరిచి, ఇన్ని కిలోమీటర్లు వెళ్తుంది కాబట్టి ఆయకట్టు ఇంకా కలిసే అవకాశం ఉందా అని వారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఆ 7,000 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని సుమారు 20,000 ఎకరాలకి ఇప్పుడు ఆయకట్టు పెంచడం జరిగింది. తద్వారా మరి ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల్లో ఎక్కడైతే నీరు కలవట్లేదో ఈ తోటపల్లి ప్రాజెక్టు ద్వారా మరి 20,000 ఎకరాలు ఏదైతే ఉందో అదంతా కూడా కలిసే అవకాశం ఉంది. అయితే ఈ పనులన్నీ కూడా మరి ఈ తోటపల్లి 20,000 ఎకరాలు ఏదైతే ఉందో మరి మెయిన్ కాలువ పనులు పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు పిల్ల కాలువలు అవి ఏదైతే త్రవ్వాల్సి ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసి 1 సంవత్సరం కాలంలోనే ఈ ఆయకట్టు అంతా కూడా వచ్చే విధంగా, అదేవిధంగా మరి వెంగళరాయ సాగరం అదనపు ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలకి సంబంధించిన ప్రాజెక్టు మరి 2007 సంవత్సరమే దానికి కూడా శంకుస్థాపన చేయించడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వాలు సరైన విధంలోని మరి నాకు స్పందించక అవన్నీ కూడా జాప్యం జరగటం జరిగింది. మరి ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల మరి ఇప్పటికే వెంగళరాయ సాగరం అదనపు ఆయకట్టు
కొంత నీరు ఆల్రెడీ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మిగతాది కూడా అది పూర్తి 1 సంవత్సరం కాలం లోపటే పూర్తి చేసే ప్రయత్నం కూడా జరుగుద్ది. ఈ విధంగా రైతులకి సాగునీరు పూర్తిగా అందించడం, మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా నదులు అనుసంధానం చేస్తే నీరు వృధా అవ్వకుండా అందరికీ ఉపయోగపడుతుందన్న ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాంట్లో కూడా మరి వేగవతి అదేవిధంగా సువర్ణముఖి ఏదైతే బొబ్బిలి నియోజకవర్గానికి 2 పక్కల ప్రవహిస్తున్న నదులు కాబట్టి ఆ 2 నదులను అనుసంధానానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొంత పని కూడా చేయటం జరిగింది. అది అనుసంధానం జరిగితే తప్పనిసరిగా రైతులకి మంచి రోజులు వస్తాయి. అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా త్రాగునీరుకి సంబంధించి కూడా ఈ అనుసంధానం ద్వారా ఏదైతే పూర్తిగా వేగవతి నది మీద ఆధారపడిన మున్సిపాలిటీ బొబ్బిలి మున్సిపాలిటీ కాబట్టి మాకు కూడా ఇబ్బంది లేకుండా పట్టణానికి కూడా త్రాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి సాగునీరుతో పాటు మరొక ప్రాధాన్యత అంశం, నేను శాసనసభ్యుడిగా మరి ఇది 3వసారి ఎన్నిక అవ్వటం జరిగింది. మరొక ప్రాధాన్యత అంశం వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వైద్యం పొందలేని వారు ఉన్నారో, ప్రభుత్వ ఆసుపత్రుల మీద పూర్తిగా ఆధారపడి ఉన్నారో వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి. ఎక్కడికక్కడ ప్రతి మండలంలో కూడా హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, పిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో, సిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా పనిచేయవలసిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. మరి అదనంగా నా పదవి కాలంలోనే బాడంగి మండలంలోని వాడాడ గ్రామంలో ఒక అదనంగా పిహెచ్సి అవనండి, లేకపోతే ఆరిగితోట గ్రామంలోని మన రాంభద్రపురం మండలానికి సంబంధించిన ఒక పిహెచ్సి భవనం అవనండి, ఇవన్నీ కూడా తేటం జరిగింది. అలాగే బొబ్బిలి సిహెచ్సి ఏదైతే ఉందో అది 100 పడకల హాస్పిటల్ చేయాలని ఎప్పటి నుంచో ప్రజలకు ఉపయోగపడుతుందని ఆలోచన చేయటం జరుగుతుంది. మరి అది పూర్తి స్థాయిలోని ఇంకా 100 పడకలకి ఇంకా అప్గ్రేడేషన్కి ప్రభుత్వం మంజూరు చేయకపోయినా సరే దాన్ని మెడికల్ హెల్త్ మినిస్టర్ గారు కామినేని శ్రీనివాస్ గారు హామీ ఇవ్వటం జరిగింది. దాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని. అది కొన్ని కోట్ల రూపాయలు త్వరలోనే మంజూరు చేసి మరి బొబ్బిలి సిహెచ్సిని బాగా అభివృద్ధి చేయటానికి, రోగులకి ఉపయోగపడే విధంగా ఉండటానికి మరి ఆయన కూడా మాట ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మరి వైద్య సదుపాయాలు అనేది పేద ప్రజలకి అందుబాటులో ఉంచే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుద్ది. అలాగే విద్యకు సంబంధించి ఏదైతే ఇప్పుడు సంస్థలు ఉన్నాయో ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రైవేట్ పరంగా అయితే అనేక సంస్థలు మరి బొబ్బిల్లో ఉండటం, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటం, ఇవన్నీ కూడా మరి ఒక విద్యా కేంద్రంగా విజయనగరం తర్వాత బొబ్బిలే ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉన్నాయో, రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద పూర్తిగా శ్రద్ధ వహించి అక్కడ ఉన్న సదుపాయాలు మరి ఏ ఒక్క దానికి కూడా అక్కడ విద్యార్థులకి లోటు రాకుండా చూడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి క్లాస్ రూమ్ భవనాలు అవనండి, లేకపోతే ఇంకా ఫర్నిచర్ అవనండి, ఏ ఒక్కటి కూడా కొరత లేకుండా అందరికీ కూడా విద్యాపరంగా అన్ని విధాల పిల్లలకి సదుపాయాలు కల్పించడానికి కూడా ఒక ప్రాధాన్యతగా తీసుకోవటం జరుగుతుంది. అలాగే మరి మున్సిపాలిటీకి సంబంధించి రోడ్డు వైడనింగ్ జరగక అనేక ఇబ్బందులకి బొబ్బిలి ప్రజలు గురవుతున్నారు. మరి దీన్ని గమనించి గతంలోనే శాంక్షన్స్ తెచ్చినప్పటికీ కూడా మరి ఆ పనులు పూర్తి అవ్వలేదు. ఇప్పుడు ఒక రోడ్డు, ప్రధానంగా 2 రోడ్లు వైడనింగ్ గురించి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఒక రోడ్డు ఇప్పటికే వైడనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది, మరి అది త్వరలోనే పూర్తి చేసుకుంటామని. మరొకటి మెయిన్ మార్కెట్ రోడ్ ఏదైతే ఉందో అత్యంతకరమైన ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి గమనించి అది కూడా తొందరగా ప్రభుత్వం దగ్గర నుంచి మంజూరు తెచ్చి ఆ రోడ్డు వైడనింగ్ కూడా చేయటం జరుగుద్ది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండటం, వాళ్ళ అవసరాలు తెలుసుకొని
వాళ్ళకి తగినట్లుగా పనిచేయటం, అదేవిధంగా యువతకు సంబంధించి మరి నిరుద్యోగ సమస్య కూడా పెద్ద ఎత్తున ఉండటం వల్ల మరి 2004లోని శాసనసభ్యుడు అయిన తర్వాతే అనేక పరిశ్రమలు గ్రోత్ సెంటర్లో రావటం జరిగింది. అయినప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలోని ఇంకా నిరుద్యోగ సమస్య అనేది పూర్తిగా నిర్మూలించలేకపోయాం. మరి ఇప్పుడు అనేక సంస్థలు ఇంకా రావాలి, గ్రోత్ సెంటర్ అభివృద్ధి చెందాలి. మరి ఏదైతే పరిశ్రమలు మూతపడుతున్నాయో అవన్నిటిని కూడా తెరపించి మరి యువతకి ఉద్యోగ అవకాశాలు పెంపొందించే విధంగా కూడా అన్ని విధాల చర్యలు తీసుకోవటం జరుగుద్ది. కాబట్టి ఈ విధంగా బొబ్బిలి అభివృద్ధి అనేది 2004 నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం అన్ని విధాల అభివృద్ధి చేయించడానికి. ముఖ్యంగా త్రాగునీరుకు సంబంధించి 2004 నుంచి కూడా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత సుమారు 60-70 గ్రామాలకి త్రాగునీరు ప్రాజెక్ట్స్ మంజూరు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ అందరికీ కూడా త్రాగునీరు కొరత లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు 2004 నుంచి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఏదైనా కార్యక్రమాలు ఇంకా చేయవలసి ఉంటే అవి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఆయన మాట ఇవ్వటం జరిగింది. బొబ్బిలి అభివృద్ధికి అన్ని విధాల ఆయన సహకరిస్తానని. కాబట్టి గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రాబోయే 3 సంవత్సరాల్లోని బొబ్బిలి నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ప్రజలకి నాకు 3 సార్లు అభిమానించి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. మరి వాళ్ళ అవసరాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ అవసరాలు తీర్చడానికి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు, మా అందరికీ ప్రీతిపాత్రులు బొబ్బిలి శాసనసభ్యులు సుజయకృష్ణ రంగారావు గారు, వారి వంశము బొబ్బిలి రాజులుగా, బొబ్బిలి సంస్థానాధీశులుగా ఉండి మా ప్రాంతంలో ముఖ్యంగా పార్వతీపురం, బొబ్బిలి నియోజకవర్గాల్లో వారి సేవలు అనేవి మాకు ఎన్నో విధాలుగా ఎంతో గొప్పగా అనుభవిస్తున్నటువంటి శుభ సందర్భాన సెప్టెంబర్ 14వ తేదీన వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన వేడుకల్లో భాగముగా మరి ప్రత్యేకముగా ఒక తోటి శాసనసభ్యునిగా మా అభిమాన నాయకులైనటువంటి బొబ్బిలి రాజవంశీయులు సుజయకృష్ణ రంగారావు శాసనసభ్యుల వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుజయకృష్ణ రంగారావు గారికి గౌరవనీయులు పూజ్యులైన శ్రీ సుజయకృష్ణ రంగారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నీతికి నిజాయితీకి మారుపేరైన సుజయకృష్ణ రంగారావు గారు మరిన్ని రాజకీయం అంటే విలువలతో కూడిన రాజకీయం చేసిన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు, ఆయనకి ఇంకా రాజకీయంగా ఇంకా పైకి ఎదగాలని మంచి పదవులు ఇంకా రావాలని ఆశిస్తూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. సౌమ్యులు, మృదు స్వభావి, బొబ్బిలి వంశీయుల ముద్దుబిడ్డ, బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఆర్వి సుజయకృష్ణ రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. బొబ్బిలి ఎమ్మెల్యే గారు శ్రీ సుజయకృష్ణ రంగారావు గారికి నమస్కారాలు. 47వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీరు గత 3 టర్ములుగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ బొబ్బిలి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాగే మీకంటే ఈ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష మిమ్మల్ని మంత్రిగా చూడాలని, ఆ ఆకాంక్ష వారిది, మా అందరి ఆకాంక్ష త్వరలో నెరవేరాలని ఆ వేణుగోపాల స్వామిని కోరుకుంటూ మరొకసారి మీకు ఆ భగవంతుడి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బొబ్బిలి రాజవంశీయుల ముద్దుబిడ్డ శ్రీ సుజయకృష్ణ రంగారావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజవంశంలో పుట్టి రాజ ప్రాకారాల్లో హాయిగా ఉండకుండా ప్రజాసేవలోనే పరమత ఉంది అని భావించి
అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి నీతికి నిజాయితీకి మారుపేరు కాంచి నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ మరి బొబ్బిలి ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ బొబ్బిలి నియోజకవర్గంలో అందరి ప్రజల తలగా హృదయాలలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకొని 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడి మరి అందరి హృదయాలలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వారికి గౌరవనీయంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా బొబ్బిలి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి వారికి మినిస్ట్రీ పదవి రావాలని కోరుకుంటున్నాం. ఈ జన్మదిన సందర్భంగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. తప్పకుండా అది త్వరలోనే వారు ఆ పదవిని చేపడతారని, అందరి తలక కోరిక నెరవేరుతుందని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు. మంచితనం మానవత్వం కలబోసిన ఎమ్మెల్యే సుజీకృష్ణ రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మనసున్న మహారాజులు మా బొబ్బిలి రాజులు. అందులో మా సుజయకృష్ణ రంగారావు గారు మా ప్రియతమ నాయకులు మరియు నిగర్వి. చెక్కు చెదరని చిరునవ్వుతో ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ఆయన రాజకీయ రంగంలో ముందుకు వస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తికి మా అభ్యుదయ విద్యా సంస్థల తరపున ఇవే జన్మదిన శుభాకాంక్షలు. మా అందరి అభిమాన నాయకులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బొబ్బిలి రాజవంశానికంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసినటువంటి నాయకులు, నాయన సోదరులు ఒకరైనటువంటి శ్రీ ఆర్వి సుజీకృష్ణ రంగారావు గారి జన్మదిన సందర్భంగా మేము వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. వారి గురించి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ రాజకీయాల్లో వెళ్తున్న ఈ సమయంలో విలువలుతో కూడినటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిగా 2004 నుంచి 2014 వరకు కంటిన్యూస్గా 3 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం అనేది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే పేద, బడుగు, బలహీన వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిమానులుగా మేము ఆశిస్తూ ఉన్నాం. బొబ్బిలి రాజవంశంలో ముద్దు బిడ్డ, ప్రజల యొక్క ఆశాజ్యోతి సుజయకృష్ణ రంగారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాయనా నమస్కారం. రాజవంశంలో పుట్టి కూడాను పేదవాళ్ళ ఆకలి కష్టాలు తెలుసుకున్న మనసున్న మహారాజు మీరు. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాయనా మీరు నిండు నూరేళ్ళు హాయిగా బతకాలి. బొబ్బిలి రాజవంశీయులు, ఈ ప్రాంతానికి మేమందరం దైవంగా భావిస్తున్న మా సుజీకృష్ణ రంగారావు గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నప్పటికీ మా ప్రాంత ప్రజలంతా చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. మేము ఎప్పుడూ ఆ ఫ్యామిలీకి కానీ మా సుజీకృష్ణ రంగారావు గారికి కానీ మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అంతేకాకుండా మా ప్రాంత ప్రజల్ని సొంత బిడ్డల్లాగా, లేదంటే మా ప్రాంత ప్రజలంతా సొంత అన్నదమ్ముల్లాగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుతూ ముందు నడిపిస్తున్న మా ఎమ్మెల్యే గారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలుగా తెలియపరుస్తూ చాలా సంతోషంగా చెప్తున్నాను. బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి సుజయకృష్ణ రంగారావు గారికి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. మరియు నా వ్యక్తిగతంగా అతను ఇక్కడ రాబోయే రోజుల్లో మంత్రిగా ఒక పదవి స్వీకారం చేస్తారని ఆశిస్తూ దేవునికి సదా ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు బొబ్బిలి రాజవంశీయులు, మా ప్రీతమ నాయకులు, బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుజయకృష్ణ రంగారావు గారికి, మరి మన బొబ్బిలి నియోజకవర్గం 3 సార్లు హ్యాట్రిక్ రికార్డు సృష్టించిన మా శాసనసభ్యులు, మరి గొల్లపల్లి వెంగళరాయన్ చెరువు అదనపు ఆయకట్టు కోసం ఆహ్నేసులు శ్రమించిన మా ప్రీతమ నాయకులు చేసిన కృషి ఫలితంగా గొల్లపల్లి ప్రజలు 50 మంది బొబ్బిలి రాజుల రుణం తీర్చుకోలేనిది. ఆయన కోరిన కోరిక మరి పార్టీ మారిన శుభ సందర్భంగా మరి ఈరోజు గొల్లపల్లి వెంగళరాయన్ చెరువు నీరు విడుదలకి ఆయన కృషి ఫలించిన శుభ సందర్భంగా మరి మా శాసనసభ్యులు శ్రీ సుజయకృష్ణ రంగారావు గారు మంత్రి కావాలని
మా బొబ్బిలి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మరి కోరుకుంటూ మరి శ్రీ సుజీకృష్ణ రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు బొబ్బిలి శాసనసభ్యులు, బొబ్బిలి ప్రజలందరి ఆశాజ్యోతి, ప్రీతమ నాయకులు శ్రీ 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 సుజీకృష్ణ రంగారావు గారి 46వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బొబ్బిలి వంశీయుల ముద్దుబిడ్డ బొబ్బిలి ఎమ్మెల్యే సుజీకృష్ణ రంగారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బొబ్బిలి సంస్థానాధీశుల ముద్దు బిడ్డ శ్రీ సుజయకృష్ణ రంగారావు గారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మనందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు.